సో పొన్నూరులో అంటే చుట్టుపక్కల ఈ పాడి రైతులకి ఇంత మంచి భవిష్యత్తు తీసుకురావడానికి కారణం అనేది సంగం డైరీ. నాట్ ఓన్లీ పొన్నూరు, గుంటూరు అంతా కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అదే మిమ్మల్ని ప్ర అంటే అన్ని కుటుంబాలు, అన్ని సామాజిక వర్గాల్లో నిలబెడుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఇప్పుడు మేము వెళ్ళామంటే ఏ గ్రామంలో అయినా 10 మంది మాకు దగ్గర వాళ్ళు ఉంటారు. పాల కేంద్రాల ద్వారా ప్రతి చోట మా తండ్రి గారితో అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు, మాతో అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక విస్తృతమైన ఒక కుటుంబ వ్యవస్థ. ఇవాళ అందుట్లో ప్రత్యక్షంగా నాతో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా సంగం డైరీ ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి నడుస్తున్న వ్యవస్థ ఇది సంగం డైరీ అనేది. ఇక్కడ కావచ్చు, బయట జిల్లాల్లో కావచ్చు, ఇంకో 2-3 నెలల్లో తెలంగాణ ప్రాంతంలో మేము ప్రారంభించిన ఎక్కడ పాల ఉత్పత్తిదారుడు ఉంటాడో అక్కడున్న పాడి కుటుంబంతో సంగం డైరీకి పెనవేసుకునే అనుబంధం మొదలవుతుంది. ఒక నమ్మకాన్ని, ఎందుకంటే మేము చిత్తూరు జిల్లాలో మొదట వెళ్ళినప్పుడు 2014 ఆ ప్రాంతంలో కరువు విపరీతంగా ఉంది. ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఒక అపనమ్మకం ఉంది. మేము వెళ్ళిన తర్వాత ఇవాళ అంచెలంచెలుగా జిల్లాలో మేము ఎదిగి 3.5 లక్షల లీటర్ల దాకా, 3 లక్షల లీటర్ల దాకా పాల సేకరణ చేస్తాం. మేము ఎక్కడికి వెళ్ళినా సంగం డైరీ అంటే ఒక నమ్మకం, విశ్వాసం. ఆ ప్రాతిపదికన ఇప్పటివరకు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా పాల సేకరణ కానీ, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలని కాపాడటంలో ఎప్పుడు సంగం డైరీ ఫస్ట్ ఉంటుంది. ఓకే. నీకు నియోజకవర్గం విషయానికి వస్తే 10 సార్లు ఇప్పటికీ మీ నాన్నగారు 83, 84లో గెలిచారు. 83 నుంచి మొదలు పెడితే ఈరోజు 23, 24 వరకు 10 సార్లు పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. దాదాపుగా 50 సంవత్సరాల పాటు. అందులో నేను ఇంతకుముందు చెప్పాను, 89లో ఓటమి పాలయ్యారు. మళ్ళీ 19లో 89, 19, 9 ఉంది. ఏదో సెంటిమెంటల్గా చూస్తే కనుక స్వల్ప తేడాతోనే అక్కడ 1600, మొన్న 1100. 1100లో కూడా మీకు దాదాపుగా 550 ఓట్లు వస్తే సరిపోయి ఉండేది. అంటే ఆ స్థాయిలో మీ పక్కనే ఉన్నారు. కానీ మీరు మళ్ళీ రీకౌంటింగ్ అడగడం కానీ అది కూడా చేయలేదు. ఎందుకని? అంటే ఇది సెంటిమెంటల్గా భావిస్తారా, లేదంటే టార్గెట్ పొన్నూరు అన్నట్టుగా కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా ప్రయత్నిస్తున్నట్టు చూస్తారా? అంటే ముఖ్యంగా రాజకీయంలో ఏంటంటే ఎవరి దృష్టి వాళ్ళతో పనిచేయటం అనేది ఒకటి. ఎందుకంటే 2009లో కూడా మేము మా తండ్రి గారు నిలబడినప్పుడు కూడా 700, 800 ఓట్లతోనే ఓడిపోయింది ఆ రోజు. తర్వాత అంతే. 2009 అంటారు. 1989లో 800 ఓట్లతోనే ఓడిపోయింది. 834 ఓట్లు. అలాగే ఇప్పుడు మనం కూడా మేము 1100 ఓట్లతో ఓడిపోయాం. స్వల్ప దీంతోనే ఓడిపోవడం జరిగింది. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఎప్పుడు ఆ రోజు కానీ, ఈ రోజు కానీ ఓడిపోయినప్పుడు ఆ రోజు మా తండ్రి కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలే. ఇవాళ మేము నియోజకవర్గాన్ని వదిలిపెట్టలే. కాబట్టి అధికారం ఉంటే నియోజకవర్గంలో ఉండటమో, లేకపోతే వదిలిపెట్టి ప్రజలను వదిలిపెట్టి వెళ్ళటమో ఎప్పుడూ లేదు. ఎప్పుడున్నా కూడా మేము నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో మమేకమై ఉన్నాం. ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో మేము ఉన్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు, 40 ఏళ్ళు తరాలు మారినా కూడా, ఇప్పుడు మా తండ్రితో రాజకీయం చేసిన వాళ్ళు మొన్నటి వరకు ఇప్పుడు వాళ్ళు దాదాపు 60-65 ఏళ్ళు వచ్చారు. తర్వాత ఒక యువతరం వచ్చింది. ఆ పాత తరం, కొత్త తరం, నవతరాన్ని అన్నీ కలిపి రాజకీయాలకి ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు రాజకీయం అనేది ముందుకు నడవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దృక్పథంతో ఉండటం వల్లనే మేము ఇప్పటికి కూడా నిలబడగలుగుతా ఉన్నాం. సో పొన్నూరులో హైయెస్ట్ సామాజిక వర్గాలు అంటే ఇక్కడ రూల్ చేసేవి అయితే కాపు, కమ్మ సామాజిక వర్గాలే మేజర్గా ఉన్నట్టుంది. అంటే ఈసారి మరి అంబటి రాంబాబు గారి సోదరుడు అంబటి మురళి వస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అంటే గతంలో రోసయ్య కానివ్వండి, లేదంటే ఈయన కానివ్వండి, టార్గెట్ వైసీపీ టార్గెట్ మూవ్ చేస్తుంది. అంటే నేననేది ఏంటంటే మన రోసయ్య గెలిచిన చాలామందికి ఉండే అభిప్రాయం ఇదేదో ఆయన కాపు కాబట్టి ఆయన గెలిచాడనే దృక్పథాన్ని అయితే నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను దాన్ని అంగీకరించను. గెలిపోవడంలోకి కులాల మీద ఆధారపడి రాజకీయం నడుస్తుంది, కులాల మీద ఆధారపడి ఓట్లు నడుస్తాయి. అంటే కులం అనేది ఉంటుంది ఎవరికైనా. మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు ఏదో ఒక మతంలో పుడతాం, ఏదో కులంలో పుడతాం. అంత మాత్రాన అవే ప్రాతిపదికగా రాజకీయాలు ఉంటాయి, అవి ప్రభావితం చేస్తాయి అనేది నేనైతే అనుకోను. కాకపోతే కొన్ని సంఘటనలు ప్రభావితం చేయొచ్చు ఆ కులాలని. కాబట్టి ఇదేదో రోసయ్య కాపు కాబట్టి, పొన్నూరు నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన గెలిచాడనే ఆ వాదననైతే నేను ఏకీభవించను. రెండోది, ఎందుకంటే మా కాపులుగా ఉన్న గ్రామాల్లో మాకు బలమైన వర్గాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి బలమైన వర్గాలు ఉన్నాయి. మొన్న కూడా కొన్ని గ్రామాల్లో జనసేన, వైకాపా, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు వచ్చిన కాపు గ్రామాలు కూడా మాతో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాపు గ్రామాల్లో కూడా సంస్థాగతంగా మేము బలంగా ఉన్నాం. కాబట్టి కేవలం ఏంటంటే ఇదేదో కాపులు కాబట్టి ఆయన గెలిచారు, లేకపోతే కాపు నియోజకవర్గం. ఇవాళ పొన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క కులం కూడా డామినేట్ చేసే
కులం అంటూ ఏది లేదు, రకరకాల కులాలు ఉన్నాయి ఈవెన్ దేశంలో. ముస్లిమ్స్ కూడా మీతోనే ఉండేటట్టు దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలు పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ముఖ్యంగా కాబట్టి సామాజికంగా, ఎందుకంటే కాబట్టి ఇదిగో ఈ కులం ఎక్కువ ఈ కులం తక్కువ అనేది కాదు, చాలా కులాలు ఉన్నాయి దీనిలో. ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకొని వెళ్తే తప్పితే ఈ